వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం బిట్రగుంట కాలభైరవ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మండల కేంద్రమైన సింగరాయకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సానంపూడి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అధ్వాన్నంగా మారి ప్రజలు ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి నిత్యం రద్దీగా ఉండే సింగరాయకొండ నుండి సానంపూడి గ్రామం వెళ్లే రహదారి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా దాతల సహకారంతో క్వారీ డస్ట్తో రహదారిని మరమ్మతులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా సోమరాజుపల్లి పంచాయతీ సాయినగర్లో టీడీపీ సీనియర్ నాయకులు వేల్పుల సింగయ్య, జనసేన కార్యదర్శి అనుముల శెట్టి కిరణ్ బాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పేరుపై పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండేపి బీఓసీ కనుపర్తి మనోజ్, సీనియర్ జర్నలిస్ట్ సంగు వసంత్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు కాసుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాసులు, కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి తరగం రాజు, వీర మహిళలు ఐనాబత్తిన రాధిక, పోలిశెట్టి మాధురి, ఉప్పుటూరి రజని, రమణమ్మ, రత్నకుమారి, షకీల, బీజేపీ నాయకులు తిరుమల శివకుమారి, సుల్తాన్ బి, ప్రియా రాధిక మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా శానంపూడి గ్రామం రోడ్డుని తాత్కాలిక మరమ్మతులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం వినాశనం వల్ల ఈ గ్రామ అభివృద్ధికి నోచుకోక రోడ్డు మోకాళ్ళ గుంటల్లో ఏర్పడినప్పుడు కూడా గత ప్రభుత్వంలో వేయాల్సిన రోడ్డును వేయకపోగా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటే దూరంలో ఈ గ్రామ అభివృద్ధిని గాలికి వదిలేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ రాష్ట్రం అంధకారంలోంచి నిధులు సేకరించి గ్రామ అభివృద్ధి, అదేవిధంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం, సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేయడంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో నిధులు తీసుకువచ్చి ప్రతి పల్లెలో కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అయితే నిధులు కొంత ఆలస్యం అవడంతో ఈ శానంపూడి గ్రామ ప్రజలు అభిప్రాయం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలు శ్రేయస్ కోసం ప్రతి విషయంలోనూ తగ్గి ప్రజలు దేవుళ్ళని భావించి ప్రజల కోసం నిరంతరం సేవ చేయడానికి తాను ఎప్పుడు ముందుంటూ జన సైనికులను, వీర మహిళలని అదే పట్ల నడిపిస్తూ ఈరోజు ఈ శానంపూడి గ్రామ ప్రజలు వారి యొక్క ఇబ్బందులు గమనించి పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామ రోడ్డుని తాత్కాలికంగా కొంతవరకు మరమ్మతులు చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు కూడా అతి త్వరలోనే ఈ శానంపూడి గ్రామ రోడ్డుని వేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనం తెలియపరిచినారు. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు రావడం కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ఏదో కొంతవరకు ఈ గ్రామ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ గ్రామంలో మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, జన సైనికులు వారందరి అభిప్రాయం మేరకు ఈరోజు ఈ రోడ్డు మరమ్మతు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి దిగ్విజయంగా జరగాలని గ్రామంలో ప్రతి ఒక్కరు జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కూడా భాగస్వాములై ప్రతి దాంట్లో కూడా ఒకరికొకరు సహకరించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, అభివృద్ధికి తోడ్పడతామని ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం
పొత్తు ధర్మంలో నిజాయితీగా ఎప్పుడు పాటిస్తూనే జన సైనికుల వివరణ పాటించమని చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి జరగాల, గ్రామ ప్రజల అభివృద్ధి జరగాలని చెప్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను ఇంత విజయవంతంగా చేసినటువంటి మా జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, టీడీపీ నాయకులకి, టీడీపీ గ్రామ అధ్యక్షులు బసయ్య గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, బీజేపీ వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై నారా చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోదీ గారు, జై ఎన్డీఏ కూటమి, జై హింద్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.